గోదావరి ఒడ్డున కోరి కోరి వెలిసే క్షేత్రాలు. సుందిళ్ళ అని ఒక క్షేత్రం ఉంది గోదావరి ఒడ్డున. ఎంత శక్తివంతం అంటే అక్కడ నరసింహస్వామి ఉంటారు, యోగ నరసింహుడు. నేను మంథనిలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి సుందిళ్ళ యొక్క వైభవం గురించి విన్నాను. విని నా దగ్గర చాలా ప్రేమగా వ్యవహరించారు శర్మగారని ఒక వేద పండితులు. నేను ఆయన్ని ప్రార్థించి, ఆయా నన్ను ఒక్కసారి సుందిళ్ళ తీసుకెళ్లి దర్శనం చేయిస్తారా అన్నాను. ఆయన మాట్లాడలేదు. ఏమి ఈయనకి ఏవో కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా ఉంది, పాపం తీసుకెళ్ళడానికి ఏదో ఇబ్బందిలా ఉందనుకుని ఊరుకున్నాను. మళ్ళీ ఇంకొక పర్యాయం నాతో వచ్చినటువంటి వాళ్ళ ద్వారా మాట వెళ్ళింది. వెడితే ఆయన నా దగ్గరికి వచ్చి ఓ మాట అన్నారు. అయ్యా ఏం అనుకోకండి, నేను మిమ్మల్ని సుందిళ్ళ తీసుకెళ్తాను అనకపోవడానికి ఒక కారణం ఉంది. ఇత పూర్వం కూడా నేను సుందిళ్ళ తీసుకెడదామని చెప్పి బయలుదేరి దారి తప్పిపోయిన రోజులు చాలా ఉన్నాయి. మొన్న కూడా ఒకరిని సుందిళ్ళ తీసుకెడదాం అనుకుని దారి తప్పిపోయాను. సుందిళ్ళ వెళ్ళాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ఉంటే తప్ప వెళ్ళడం కుదరదు. ఒకవేళ వెళ్ళినా గడప దాటరు. అర్చకుడే తగినంత శౌచం లేకపోతే గడప దాటి లోపలికి వెళ్ళడు. విశేషం ఏమిటంటే స్మార్తులు పూజ చేస్తారు అక్కడ. గడప దాటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ శౌచంలో లోపం ఉందనుకోండి, గడప దాటక ముందే పడిపోతారు. కాబట్టి ఆ క్షేత్రానికి తీసుకెళ్లమని మీరు అడిగారు, కానీ అది దర్శనం చేసే యోగ్యత మీకు ఉందో లేదో నాకు తెలియదు. తీరా తీసుకెళ్ళడానికి బయలుదేరిన తర్వాత మీరు 9ంటికి దర్శనం, 10ంటికి తిరిగి వచ్చి 11ంటికి ఉపన్యాసం అంటే మనం తిరిగి వస్తామో లేదో తెలియదు దారి తప్పిపోయి. అందుకని నేను మీకు మాట ఇవ్వలేదన్నాడు. సరే, నేను ఉపన్యాసాలు ఏమీ పెట్టుకోకుండా ఓ రోజు తెల్లవార కట్ట బయలుదేరదాం, ఓవేళ దారి తప్పిపోతే వచ్చేస్తాంగా, ఏ 10ంటికో 11ంటికో. అంత దారి తప్పిపోవడం ఏమిటండి అని అడిగాను. నిర్మానుష్యం, మీకు దారి తప్పే మనిషి ఉండడం అన్నాడు. నరసింహస్వామి వారి అనుగ్రహం, ఏమీ దారి తప్పిపోకుండా క్షేత్రానికి వెళ్ళిపోయి గడప దాటి లోపలికి వెళ్ళి స్వామిని సేవించుకుని దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే అక్కడ అర్చక స్వామి నాతో ఓ మాట చెప్పారు. అయ్యా, మొన్ననే ఓ కుటుంబం వచ్చిందండి దర్శనానికి. వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పూజ చేసుకుంటూ ఉండగా యజమాని బయటికి వెళ్ళాడు. ఆయన ఏదో శరీర శోధన చేయవలసి వచ్చింది. శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం కోసం వెళ్ళి మూత్ర విసర్జనం చేసి మళ్ళీ గుళ్ళోకి వచ్చాడు. గడప దాటుతుండగా వెనక్కి పడిపోయాడు స్పృహ తప్పి. మేము నీళ్లు జల్లి తీసుకొచ్చాం. ఏం దోషం చేశావు అని అడిగాం. మూత్ర విసర్జనకి వెళ్ళానండి, కాళ్ళు కడుక్కోలేదన్నాడు. కాళ్ళు కడుక్కోలేదు కాబట్టి ఆయన రానివ్వలేదు. అంత శక్తివంతం. సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామిని మీరు చూసి తీరాలి. యోగ నరసింహుడు మహానుభావుడు. చిన్న గుడి, అద్భుతమైనటువంటి దేవతా వృక్షాలతో ఉంటుంది.